కాకినాడ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ శుక్రవారం ఉదయం 4వ శానిటేషన్ సర్కిల్ పరిధిలో వెంకటేశ్వర నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీలో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కమిషనర్ కు స్థానిక ప్రజలు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి మరియు జిల్లా కలెక్టర్ సూచనలతో నగర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వెంకటేశ్వర్ నగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. ఇంటి చెత్తను రోడ్లపై వేయకుండా శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి వచ్చినప్పుడు తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ డైరీ ఫార్మ్ సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. అక్కడ భోజనం చేస్తున్న పలువురు ప్రజలతో మాట్లాడి అన్న క్యాంటీన్ నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆ ప్లేట్ సరిగా శుభ్రం చేయటం లేదని కొందరు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్ ప్లేట్లను పరిశుభ్రంగా కడగాలని అక్కడి సిబ్బందికి సూచనలు చేశారు. ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత విషయంలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ ఇతరులందరూ కూడా ఈ పనిని దగ్గరుండి మీరు చేయించుకుని మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తుందిగా కోరుచున్నాము. ముఖ్యంగా ఈ కాకినాడకు సంబంధించి మనకి గౌరవ ముఖ్యమంత్రి వారు విజయబుల్ ట్యాక్స్ మనం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మార్కెట్ యార్డ్ దగ్గర కూడా అక్కడ కూడా చాలా ఉంది. కొండయ్యపాలెం రోడ్డు, అదేవిధంగా ఇక్కడ మార్కెట్ యార్డు, దుమ్ములపాడకు సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈ హీప్స్ అన్ని కూడా మనం క్లీన్ చేసి చేయడం జరుగుతుందండి. ఇక ప్రతిరోజు కూడా ఒక 20 days అంటే 22 నుంచి నెక్స్ట్ మంత్ 20th days వరకు కూడా మనం ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగానే మనం ఒక కాకినాడకి ఒక రూపు తీసుకురావాలనే సంకల్పంతో మనందరూ కూడా పనిచేస్తున్నాము. ముఖ్యంగా కొండయ్యపాలెం రోడ్డు, ఇతర ప్రాంతాల్లో ఉన్న రోడ్లు కూడా జనరల్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. చాలామంది వాళ్ళ ఇంట్లో పట్టుకున్న ఇది వేస్ట్, ఇట్లాంటి మట్టి పట్టుకొచ్చి లేకుంటే వేస్ట్ కార్పెట్ పట్టుకొచ్చి అక్కడ వేస్ట్ చేస్తున్నారు చీడిలపర ప్రాంతంలో. ఇది చాలా అభ్యంతరకరమైన విషయం. మనకు ఆల్రెడీ ఒక నిర్దిష్టమైన ప్రదేశం మనకు కేటాయించాము, అక్కడ వేస్తే బాగుంటుంది. ఆ విధంగా మరి ప్రజలు కూడా కొంచెం సహకరించాల్సిందిగా మీ అందరినీ కోరడం జరుగుతుంది.